హాయ్ ఫ్రెండ్స్, మరి నా బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. నేను హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్ళే ఫ్లైట్లో ఉన్నాను. ఇది హైదరాబాద్లోని శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మా యొక్క ఫ్లైట్ జనవరి 8వ తేదీ అర్ధరాత్రి 12:30కి మా పాస్పోర్ట్లు చెకప్ చేసుకుని ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకుని టికెట్లు తీసుకుని మరి మా సూట్ కేసుని మా స్టార్టింగ్లోనే అప్పగించేసి మిగిలినటువంటి ఇదిగో ఇక్కడ హ్యాండ్ లగేజ్ ఇక్కడ చెక్ చేస్తారనమాట. నేను మా మనవడు మా ఫ్యామిలీతో కలిసి హ్యాండ్ లగేజీలు తీసుకుని ఇదిగో ఈ షాపుల మధ్యగా పాసన అవుతున్నాం. ఇక్కడ మరి మనకి గేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, 25 నెంబర్ గేటు, 36 నెంబర్ గేటు, ఇట్లాగా అవి ఆ గేట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఎక్కడెక్కడ డిస్ప్లే అయితే చేశారనమాట. మనం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా రైట్ సైడ్కి ఉందా, లెఫ్ట్ సైడ్కి ఉందా, లేకపోతే ముందుకు ఉందా అనేది డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయి. మా మనోడు ఈ షాపుల్లో టాయ్స్ చూసి అది కొను డాడీ, ఇది కొను డాడీ, లేకపోతే తాతయ్య అది కొను, ఇది కొను అంటూ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. అలా నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ చివరికి వచ్చేసాము, లాంజ్ దగ్గరకు వచ్చాము. ఈ లాంజ్లోకి వెళ్ళటానికి మనం ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎయిర్పోర్ట్కి సాధారణంగా 2 గంటల ముందు రావాలి. మన యొక్క వీసా చెకింగ్ ఉంటుంది, పాస్పోర్ట్ చెకింగ్ ఉంటుంది, మరి లగేజ్ చెకింగ్ ఉంటుంది, ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేయడానికి మరి ముందుగా రావాల్సి ఉంటుంది. ఏమీ తినకుండా వచ్చినట్లయితే మనకి ఇక్కడ అందుబాటులో ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. ఫైనల్లీ ఎట్టకేలకు 11:30 మేము ఎక్కవలసినటువంటి ఫ్లైట్ వియత్నాం ఎయిర్లైన్స్ మరి ల్యాండ్ అయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అదిగో ఒక్కొక్కరు మరి దిగుతున్నారు. మరి దానికి ఇంధనం నింపడం, తర్వాత ఫుడ్ ఐటమ్స్ అవి కూడా లోపలికి పంపించడం అన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఇదంతా కూడా ప్రతి ఫ్లైట్కి జరిగేటటువంటి తత్వం అనమాట. ఆ ప్యాసింజర్స్ వచ్చేసాక మేము మరి దాంట్లోకి వెళ్తామన్నమాట. హోస్టెస్ మమ్మల్ని లోపలికి స్వాగతం పలికారు. లోపల ఎదుగు మా శ్రీమతి నా ముందు వెళ్తుంది. లోపల చాలా బాగుంది, ఎంతో కాంతివంతంగా. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక పావు గంటకి మొత్తం లైట్లన్నీ వెలిగాయి. ఈలోగా ఫ్లైట్ అది కూడా తన నిర్దేశిత హైట్లో సెట్ అయిందనమాట. లైట్లు వెలిగాక మరి రాత్రి 1 గంట అవుతుంది కదా, మరి భోజనం చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అందరికీ కూడా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఫ్లైట్లో మా సీట్ ఎదురుగా పైన ఒక డిస్ప్లే బోర్డు హ్యాంగ్ అయింది. అందులో మరి ఇండియా పటం వేసి మా ఫ్లైట్ వెళ్ళేటటువంటి మార్గం అక్కడ క్లియర్గా డిస్ప్లేలో ఉంది. మిత్రులారా, ఇప్పటికే అర్ధరాత్రి 2:30 అయింది, ఇంకా నిద్రపోయే సమయం అయింది కదా. మరి ఇప్పటికి ఈ వీడియోను ముగించి మరి హానే ఎయిర్పోర్ట్లో దిగాక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు సవివరంగా మరొక వీడియోలో వివరిస్తాను. ఇంతవరకు ఈ వీడియోని ముగిస్తున్నాను. మరి కొత్త వీడియోతో మీ ముందున్నాను. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.